హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాములమ్మ మంతిని. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్. సో నేను మీ రాములమ్మ, ఎడ్లాక్స్పూర్ గ్రామం, మండల్ మంతిని, డివిజన్ మంతిని, జిల్లా పెద్దపల్లి, కరీంనగర్, తెలంగాణ. సో ఈరోజు ముచ్చట ఏంటంటే, ప్రీవియస్ వీడియోలో చెప్పినాను సో కోతుల గురించి అని. సో ఎవరు అసలు దాని గురించి స్పందించే కనీసం ఒక కమెంట్ కూడా పెట్టలేదు. సో మనకేంది అని పట్టించుకోకుండా ఉన్నంత కాలం ఈ సమాజం ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. సో అందరు కలిసికట్టుగా బయటకు వచ్చి పోరాడండి. ఏ సమస్య ఉన్నా దానికి పరిష్కారం తప్పనిసరిగా దొరుకుతుంది. సో ఈ కోతుల బెడద ఎంత ఉందంటే ఇప్పుడు రైతులకి కానీ గ్రామ ప్రజలకి కానీ ఎక్కడికి వెళ్ళినా చేతిలో కట్టలేని మాత్రం బయటికి వెళ్ళే సిచ్యువేషన్ అయితే లేదు ప్రజెంట్. నాలాంటి మహిళ పొద్దున 4ంటికి 5ంటికి లేసే మహిళ ఉదయం ఆకులి ఉడ్చి కల్లాపి జల్లి ముగ్గు పెట్టడానికి కూడా ఈవెన్ కట్టె పట్టుకొని బయటికి వెళ్తేనే ఆ పని జరిగే సిచ్యువేషన్ ఉంది. లేదంటే అవి మీద పడడము కరవడము, కరిసిన తర్వాత 1 వీక్ కంటిన్యూస్గా 1 వీక్ ఇంజెక్షన్స్ ఇస్తారంట. సో ఆ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు రావడము, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా షాప్స్కి దగ్గరికి, సూపర్ మార్కెట్లకి, వెజిటేబుల్ మార్కెట్లకి, వ్యవసాయదారులు పొలాలకు వెళ్ళే టైంలో అయినా చిన్నపిల్లల దగ్గర ఉండి ముసలి వాళ్ళ వరకు చేతిలో కట్టె కంపల్సరీ ఉండాలి. కట్టె లేనిదే బయటికి వెళ్ళే సిచ్యువేషన్ అయితే లేదు. సో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా కోతులు లేని ఇప్పుడు అట్లుంది. జనాల కంటే ఇప్పుడు కోతులే ఎక్కువైనాయి. సో అవి కరవడం వల్ల ఆ కరిచిన డే నుంచి ఆ డే 7 days అట్లా ఇంజెక్షన్స్ ఇవ్వాలంట. అతి కరిసే ట్రీట్మెంట్కి 7 days ఇంజెక్షన్స్ ఇవ్వాలంట. సో ఆ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల మళ్ళీ కరిచిన వాళ్ళకి కరవడం వల్ల ఆ ఇంజెక్షన్స్ ఓవర్ డోస్ ఎక్కువ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు చాలా వస్తున్నాయి జనాలకి. సో అదనే కాదు, కోతుల వల్ల విపరీతంగా నష్టం, అంటే విపరీతమైన నష్టము రైతులకైతే. అసలు చేతికందిన పంట విత్తనం దగ్గర నుంచి అన్నీ నకిలీయే, అన్ని రసాయనాలతోని తయారు చేసినవే. విత్తనాలు కూడా ఈ వెల్తీ లేకుండా రావట్లేదు. ఇప్పుడు అన్నీ నకిలీ విత్తనాలు ఇస్తున్నారు, సీడ్స్ కూడా. సో అట్లా నకిలీ విత్తనాలైనా రసాయనాలైనా అన్నీ పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేకుండా అప్పులు తెచ్చి మరి పెట్టుబడి పెట్టి పంట పండిస్తే అవి మొలకలు ఉన్నప్పటి నుంచి వాటిని తొక్కడము, మందలు వెళ్ళడము, ఒకేసారి ఒక 100లో 10లో కోతులు వచ్చి ఆ మొక్కల్ని విరవడము, ఆకుల్ని తుంచడము, కాయల్ని తుంచడం, మొగ్గ తుంచడము. రసాయనాలు వాడి చేతికి అందిన పంట 50% చేతికి వచ్చినా కూడా ఇప్పుడు ఈ కోతుల బెడద వల్ల ఆ 50% పంట కూడా చేతికి రాలేకపోతుంది. వడ్లయితే వరి పొలంలో వెళ్ళి అసలు పొలం తొక్కడం వల్ల అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఈవెన్ గింజల టైంలో వెళ్ళినా కూడా గింజలన్నీ రాల్చడము, తినడము, మక్క చొప్ప చెట్లకి వెళ్ళి ఆ మక్క తోటలకు వెళ్ళి ఆ కంకులు విరవడము, పత్తి కాయలు తినడము, పత్తి పువ్వులు, పండ్ల చెట్లు, ఏదైనా కూరగాయల చెట్లు ఏదైనా వెనకట కాలంలో ఇంటి చుట్టూ కొంచెం ప్లేస్ ఉన్నా కూడా అన్ని రకాల కూరగాయలు పండించుకునే వాళ్ళు గ్రామాలలో. చిన్న ప్లేస్ ఉన్నా కూడా ఏ చిన్న చెట్టు ఉన్నా కూడా పెడదామంటే కూడా ఈ కోతులకు భయపడి ఎవరు పెట్టుకోకుండా అన్ని రసాయనాలు వాడి పండించిన పంటల కూరగాయలు తెచ్చుకొని తినే సిచ్యువేషన్ వచ్చింది. ఆ రసాయనాలు వాడి పండించిన పంటలో కూరగాయలు తినడం వల్ల జనాలకు చాలా రోగాలు వస్తున్నాయి. సో ఈ కోతుల వల్ల ఇంటి చుట్టూ పండించుకునే అది కూడా లేకుండా పోయింది. సో అంత నష్టం చేస్తున్నాయి కోతులు. బయట బట్టలు ఆరేసిన, వాటర్ ట్యాంకులో వాటర్ నిల్వ స్టోర్ చేసిన అందులో మునగడము, యూరిన్ చేయడము, మోషన్ చేయడము, అసలు ఒక్కటని కాదండి, కోతుల వల్ల చాలా బెడద ఉంది. కరెంటు ఫోన్లు ఎక్కి కరెంటు ఫోన్లు ఆ తీగలు పట్టుకొని ఊగడం వల్ల ఒక తీగ కనెక్షన్ అయ్యి అవి ట్రాన్స్ఫర్ దాకా పవర్ పాస్ అయిపోయి ట్రాన్స్ఫర్లు పేలిన సిచ్యువేషన్లు ఉన్నాయి రీసెంట్గా కూడా. సో అంత డ్యామేజ్ అన్నమాట కోతుల నుంచి. బట్ ఇంత జరుగుతున్నా కూడా జనాలు ఎవ్వరు స్పందించకపోతే తర్వాత ఫ్యూచర్ జనరేషన్లో అయినా మనకైనా కూడా చాలా ప్రాబ్లము. ఎట్లా అంటే పూరి గుడిసెలలో చూడండి, నేను వీడియో తీస్తున్నా, మాట్లాడుతున్నా, విండో దగ్గరికి వచ్చింది కోతి, చూడండి, కనిపిస్తుందా ఫ్రెండ్స్? సో సిచ్యువేషన్ అట్లుందనమాట ప్రజెంట్. సో ఇట్లాంటి ఇల్లున్న వాళ్ళ సిచ్యువేషన్ అట్లా ఉంటే
ఇప్పుడు ఆ విండో లేకుండా ఉంటే, విండోకి డోర్ లేకుండా ఉంటే కోతి ఇంట్లోకి వచ్చి ఇంట్లో సామాను, బట్టలు, బియ్యం అసలు ఏ కొంచెం కూడా పనికి రాకుండా చేసేయన్నమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్లు రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. హాస్పిటల్లో అయితే కోతులు గరిచిన కేసులు అయితే ఎన్ని వందలల్లో ఉన్నాయో ప్రజెంట్. సో ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కూడా అది వచ్చి విండో దగ్గరికి వచ్చి చూస్తుంది. సో అట్లుంది సిచ్యువేషన్. కోతులు మనుషుల కంటే కోతులు ఎక్కువైపోయినాయి. బట్ అయినా కూడా ఈ జనాలు ఎందుకు చూస్తూ ఇట్లనే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటున్నారో, ఇట్లా నెగ్లెక్ట్ చేస్తూ మనకెందుకు లేని పట్టించుకోకుండా ఉంటే మాత్రం తర్వాత సిచ్యువేషన్ అయితే చాలా క్రిటికల్గా ఉంటుందండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, వాటర్ ట్యాంక్లో ఇంటింటికి ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది. వాటర్ ట్యాంక్ లేని వాళ్ళు కూడా ఉంటారు. లేని వాళ్ళు డ్రమ్ములలో, బకెట్లలో, బిందెలలో బోర్ లేని వాళ్ళు, ఇంట్లో వాటర్ బోర్ లేని వాళ్ళు కుళాయి వాటర్ వస్తే స్టోర్ చేసి పెట్టుకుంటారు అనమాట. బయట పొలంకి వెళ్ళిపోతారు స్టోర్ చేసుకొని వాటర్ డ్రమ్ముల్లో కానీ బిందెల్లో కానీ. సో ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే ఉండొచ్చు. సో వాళ్ళైతే కంటిన్యూస్గా 24/7 అయితే చూసుకుంటూ ఉండలేరు. అట్లా చూసుకుంటూ కాపలా కాస్తున్నారు. ఇప్పుడు కాస్తున్నా కూడా ఏదో వితిన్ సెకండ్లో అట్లా వచ్చేసి ఆ కుళాయి వాటర్ పట్టుకున్న దాంట్లో డ్రమ్ములలో మునగడము, బకెట్లలో మునగడము, ఆ నీళ్ళలో మునిగి యూరిన్ చేయడము, మోషన్ చేయడము. సో ఓపెన్ వాటర్ ట్యాంకులు కూడా ఉంటున్నాయి. ఆ ఇళ్ళపైకి వెళ్ళి ఒకవేళ ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులు ఉన్నా కూడా అందులో పగిలినా కూడా అందులో నుంచి మునగడము, అందులో స్నానాలు చేయడం, యూరిన్ చేయడము. సో మనమైతే పైకి వెళ్ళి 24/7 చూడలేము. బట్ చూసినా కూడా ఏదో వితిన్ సెకండ్లో అట్లా వచ్చేసి ఆ పని చేసేసి వెళ్ళిపోతున్నాయి. నేనైతే రెగ్యులర్గా చూస్తున్నా ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే. సో మా ఇంట్లో నేను కూడా బకెట్లలో వాటర్ పడతాను. కంటిన్యూస్గా వాటర్ పట్టడము, అవి రావడము, మునగడము, అవి పడబోయడము. సో ఏదో ఒక చూసినప్పుడైతే పడబోస్తున్నాను, చూడనప్పుడైతే వాటిని అయితే గిన్నెలు కడగడానికో, బట్టలు వాష్ చేయడానికో, ఫేస్ వాష్కో, హ్యాండ్ వాష్కో అయితే కంపల్సరీగా యూజ్ చేస్తాము. అట్లా యూజ్ చేయడం వల్ల అందులో అవి మునిగి స్నానాలు చేసి, యూరిన్ చేసి, మోషన్ చేసి చేయడం వల్ల అవి అనుకోకుండా మనము వాడుతున్నాం కాబట్టి కన్ఫామ్గా రోగాలు వచ్చేస్తాయి. సో మెయిన్ చెప్పగలనండి, నెక్స్ట్ వచ్చేది మాత్రము కోతుల నుంచి అండి జనాలకు వచ్చేది రోగము. సో అది రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా ప్రజలందరూ మేల్కొనండి. సో ప్రశ్నించండి, బయటికి రండి, కలిసిగట్టుగా పోరాడితే దేనికైనా పరిష్కారం దొరుకుతుంది. మనకెందుకు లేని కూర్చుంటే మాత్రము పరిష్కారం కూడా ఎవరు తీసుకురాలేదు. మన ప్రాబ్లం కాబట్టి మనమే ముందుకొచ్చి పోరాడదాము. ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందో అందరికీ తెలుసు. సో వెళ్దాము, అడుగుదాము. సో సమస్యకి పరిష్కారం అనేది వితిన్ సెకండ్లో వస్తుంది. సో మనం వెళ్ళి ప్రశ్నించిన రోజు ఎవరైనా కూడా అనుకుంటారు మనకెందుకులే, మనకే ఉందా సమస్య అని అనుకుంటారు. బట్ అట్లా అనుకోకండి, సమస్య అందరిది. సో అందరం కలిసిగట్టుగా కలిసి పోరాడితేనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. సో మనం అందరము రైతులమే, రైతుల బాధలు ఏంటని మనకు కూడా తెలుసు. సో పంటకైతే ఇప్పటికే ధరలు లేక, అప్పుల బాధలు ఎక్కువై, పండించిన పంటకు ధరలు లేక రైతులు ఎంతో ఎండనక వాననక కష్టపడి పంటలు పండిస్తున్నా కూడా దానికి సరైన ధరలు లేక, గిట్టుబాటు ధరలు లేక పెట్టుబడులు ఎక్కువై సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. సో ఆ ప్రాబ్లమే ఎక్కువ ఉందంటే ఇప్పుడు రీసెంట్గా 5-6 ఇయర్స్ నుంచి ఈ కోతుల బెడద ఎక్కువైపోయిందండి రైతులకనే కాదు, గ్రామీణ ప్రజల్లో ఉండే ప్రతి ఒక్కరికి, ఈవెన్ పూరి గుడిసెల్లో ఉండే వాళ్ళు అందరు బంగ్లాలు ఉండాలి, అందరు ఇళ్లలోనే ఉండాలని కాదు, పేదలు ఉంటారు, నిరుపేదలు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు పెంకుటిండ్లలో ఉంటారు, రేకుల ఇండ్లలో ఉంటారు. ఈవెన్ రేకుల ఇండ్లలో ఉండే రేకుల్ని కూడా మొత్తం పగలగొట్టేస్తున్నాయి. పెంకుటిళ్ళు అయితే మొత్తం పెంకలను తీసేస్తున్నాయి. పూరి గుడిసెలు అయితే ఇక చెప్పలేము. అసలు ఎంత బాధ అవుతుందంటే చూస్తుంటే. బట్ ఇంత జరుగుతున్నా కూడా ఎవ్వరు ఏం చేయలేకపోతున్నారు. ఏంటి అది, ఎవరెందుకు ముందుకు వచ్చి పోరాడట్లేదు అని నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. సో రండి, బయటికి రండి, మాట్లాడండి. ఎక్కడికి వెళ్తే సమస్య పరిష్కారం దొరుకుతుంది. ప్రభుత్వం అనేది తక్షణమే చర్యలు తీసుకొని దయచేసి చేతులు ఎత్తి మొక్కుతున్నానండి. అది చూడండి ఒకసారి. బట్టలు ఆరేసినాను. సో ఆ దండాలు పట్టుకొని ఊగుతూ బట్టలన్నీ చించేస్తున్నాయి ఇప్పుడు కోతులు వచ్చి. సో బట్టలు ఆరేస్తే, పిండితే అవి ఆరేదాకా అక్కడ కాపలా గాయాలన్నమాట ఒక మనిషి కంపల్సరీ. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లుంది. సో దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాండి, ప్రభుత్వ రైతాంగము ముందుకొచ్చి ఈ కోతుల బెడదను నివారించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలి. సో ఎందుకంటే దానివల్ల ఎంత నష్టం ఉందనేది అందరికీ తెలుసు. ఫ్యూచర్ అయితే కంపల్సరీ కోతుల నుంచేనండి వచ్చే వ్యాధి.
సో రైతులకైనా కూడా పంట నష్టము చాలా జరుగుతుంది. దయచేసి కోతుల బెడద తగ్గించాలి. ప్రభుత్వం అనేది ముందుకు రావాలి, చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకొని కోతుల చర్యలను తీసుకొని కోతుల బాధ తగ్గించాలి. గ్రామ ప్రజలకైనా గ్రామ రైతులకైనా. సో కోతుల వల్ల అందరికీ నష్టమే. సో కోతులను నివారించాలి. సో ఒకవేళ ప్రభుత్వం ముందుకు వచ్చి చర్యలు తీసుకొని రోజు దానికి ఆ సమస్య పరిష్కారం కూడా ప్రజల చేతుల్లోనే ఉంది. ఓపెన్ ఛాలెంజ్ అండి. సో ఎవరైతే ఈ ఓపెన్ ఛాలెంజ్ని స్వీకరించి కోతులన్నింటినీ నివారించి గ్రామ ప్రజలకు గ్రామ రైతులకు రక్షణ కల్పిస్తారో వాళ్ళని ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వండి. ఎవరైతే ఈ ఛాలెంజ్ని స్వీకరించి ముందుకు వస్తారో వాళ్ళని గెలిపించండి. ఇది జరగాలంటే ప్రజలందరూ ఏకమై ఏకగ్రీవంగా ఈ ఛాలెంజ్ని ముందు పెట్టండి. ఎవరైతే ఈ ఛాలెంజ్ని తీసుకుంటారో ఛాలెంజ్ తీసుకొని పూర్తి చేస్తారో వాళ్ళని ఏకగ్రీవంగా ఎన్నుకోండి. దానికి ఓటింగ్ కూడా అవసరం లేదు. ఓటింగ్ వేసి గెలిపించిన తర్వాత కూడా మనకి ఏం యూజ్ లేనప్పుడు ఓటింగ్ కూడా అవసరం లేదు. ఓటింగ్ లేకుండా ఈ ఛాలెంజ్ ఎవరు స్వీకరించి ఎవరు కంప్లీట్ చేస్తారో వాళ్ళని ఏకగ్రీవంగా ఎన్నుకోండి, వాళ్ళని ఏకగ్రీవంగా గెలిపించండి. సో ఇవన్నీ జరగాలంటే ప్రజలందరూ మేల్కోవాలి, ప్రజలు ముందుకు రావాలి, ప్రశ్నించాలి, అడగాలి సమస్య ఇది అని, మాకు సమస్యకు పరిష్కారం కావాలి అని పోరాడాలి. పోరాడిన రోజు సమస్యకు పరిష్కారం తప్పనిసరిగా వస్తుంది. సో మనకి ఒక 5% బయటకు వచ్చి ఈ ప్రజల సమస్యల మీద పోరాడండి. సో పోరాడడంలో తప్పేం లేదు, ప్రశ్నించడంలో తప్పేం లేదు. సో అదంతా మన సమాజం మంచి కోసమే, మన మంచి కోసమే. సో మన నెక్స్ట్ జనరేషన్ కోసము, మన జనరేషన్ కోసమే మనం ఎంత చేసినా కూడా సో నా వంతు కృషిగా నేను ఈ ప్రజల్లో అందరి చైతన్యం రావాలి, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. ప్లీజ్ ప్రజలందరికీ చేరేలా ఈ వీడియోను షేర్ చేయండి. అందరూ ఈ వీడియోను చూసి నేను చెప్పిన ఓపెన్ ఛాలెంజ్ ఎంతవరకు కరెక్ట్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నా థాట్ అయితే ఇది. సో అందరూ మేల్కొనండి. దయచేసి కోతుల బెడద మాత్రము చాలా డేంజర్ అండి. ఫ్యూచర్లో అయినా ప్రజెంట్ అయినా దయచేసి అందరు ముందుకొచ్చి పోరాడండి. ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి, కోతుల బెడదనైతే తగ్గించాలి. సో ఈ వీడియో అందరికీ షేర్ అయ్యేలా వైరల్ చేయండి ఫ్రెండ్స్. నష్టము ప్రతి ఒక్కరు కోతు నుంచి నష్టపోయిన వాళ్ళే ప్రతి ఒక్కరు ఉన్నారు. అందరికీ తెలుసు నష్టం ఏంటి, కోతుల వల్ల వచ్చే బాధ ఏంటి అని. సో అందరూ దయచేసి ముందుకొచ్చి కోతులను నివారించడానికి పోరాడదాం. ఓకే, జై జవాన్, జై కిసాన్, జై భారత్. బాయ్ ఫ్రెండ్స్. ఒకసారి ఇది చూడండి ఫ్రెండ్స్. ఇది నా ఇంట్లో సిచ్యువేషన్. నేను చెప్పినాను కదా, వాటర్ స్టోర్ చేసి పెట్టినాను. వాటర్ అన్నీ పడబోసి అందులో మునిగి యూరిన్ చేసి మోషన్ చేసి అది చూడండి. ఎట్లున్నాయి. ఇంట్లోకే రావడం. ఈరోజు మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ ఇంట్లో చొరబడి రైస్ బ్యాగ్ని అంతా నాశనం చేసేసినాయి. అది చూడండి, వాటర్లో మునిగి వచ్చింది ఆ కోతి. చూసారా, విండో లేకపోతే ఇంట్లో కూడా చూస్తుంది అనమాట. అదిగో ఇప్పుడు నేను ఇట్లా ఫోన్ పట్టుకొని పోతే ఇప్పుడు అది నా మీద కరవనీకి కూడా రెడీ. ఫోన్ ఉన్నా లేకున్నా అది కరవనీకి రెడీ. బట్ నా చేతిలో కట్టె ఉంది. చూడండి, ప్రతి ఒక్కరింట్లో మెయిన్ థింగ్ ఇప్పుడు ఈ కట్టెలే. చూడండి, సేఫ్టీ కోసం. అది చూడండి ఎట్లా వస్తుందో, కరవనీకి వస్తుంది. అది తడిచిందండి, వాటర్లో మునిగి వచ్చింది. సో వాటర్లో మునిగి ఆ వాటర్ని అంతా పడబోసిన నేను ఆల్రెడీ. సో మునిగి వచ్చింది. సో అక్కడ ఇంకో కోతి ఆడుతుంది పక్కన, వాషింగ్ మిషన్ పక్కన పైన చూడండి, అదిగో ఆడుతుంది. తడిచి ఆ వాటర్లో మునిగి వచ్చి ఆ పైన ఆడుతుంది. సో మనం అది తెలియకుండా వాటర్ని వాడడం వల్ల మనకు రోగాలు రావడము. 24/7 అయితే కాపలా కాస్తూ ఉండలేము. బట్ ఇప్పుడు కాసే సిచ్యువేషన్ ఉంది, కాస్తున్నారు కూడా. బట్ అయినా కూడా ఏదో ఒక సెకండ్ వచ్చి అది చూడండి ఇళ్ళ మీద ఎట్లున్నాయో. సో ఆ ఇళ్ళ మీద ఉండి ఇప్పుడు మోషన్ చేసిన, యూరిన్ చేసిన, ఇగో ఇట్లా అది చూడండి. సో ఇట్లా వచ్చి యూరిన్ చేయడము, మోషన్ చేయడము, గలీజ్ స్మెల్, చిన్నపిల్లలు ఆడతారు. సో వాటిని ముట్టుకోవడం వల్ల రోగాలు రావడము.
సో తెలియకుండా వాటర్ వాడడం వల్ల కూడా రోగాలు రావడము. సో బయట ఇట్లా బట్టలు ఆరేస్తే సో ఆ పైనుంచి యూరిన్ చేయడము, అవే బట్టలు మనం వేసుకోవడము. సో కంటిన్యూస్గా ఇవి ఆరే వరకు ఇక్కడ ఒక మనిషి కాపలా ఉండాలన్నమాట. సో ఇది పరిస్థితి. సో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. దయచేసి ప్రజలందరూ మేల్కొనండి. మన జనరేషన్కైనా నెక్స్ట్ జనరేషన్ అయినా కోతుల నుంచేనండి వచ్చే వ్యాధి. సో ప్రభుత్వ యంత్రాంగం అనేది కఠిన చర్యలు తీసుకోవాలి. దయచేసి ప్రభుత్వం అనేది ముందుకొచ్చి కోతలు పెడితే రైతులకి, గ్రామ ప్రజలకి లేకుండా చేయాలని నా విజ్ఞప్తి. ఈ వీడియో అందరికీ షేర్ అయ్యేలా, ప్రజలు చైతన్యం వచ్చేలా ప్లీజ్ షేర్ చేయండి. అది యూరిన్ చేసింది చూడండి, అదిగో. సో ఇట్లనే వాటర్ ట్యాంకుల మీద యూరిన్ చేయడము, ఓపెన్ వాటర్ ట్యాంకులలో, పైన ఇళ్ళ మీద ఉన్న వాటర్ ట్యాంకులలో యూరిన్ మోషన్ చేయడము. సో అవి తెలియకుండా మనం వాడడము, రోగాలు రావడము. సో మీకు లైవ్ చూపిస్తున్నానండి. ఇప్పుడు అది కరవనికి కూడా రెడీ, బట్ నా చేతిలో స్టిక్ ఉంది. ఈ సెకండ్ కూడా ఈ కొద్దిసేపు కూడా బయట కట్టె లేకుండా రాలేని సిచ్యువేషన్. అవన్నీ తడిచిన కోతులేనండి, వాటర్లో మునిగొచ్చినాయి. ఇప్పుడు చూడండి ఎట్లున్నాయో. సో తెలియకుండా వాటర్ మనం వాడడం వల్ల రోగాలు వస్తున్నాయి చాలా మటుకు, పిల్లలకు, పెద్దలకు. సో నేను బట్టలు ఆరేసిన దగ్గర నుంచి కంటిన్యూస్గా చూస్తూనే ఉన్న కట్టె పట్టుకొని. సో అయినా కూడా అవి వెళ్ళట్లేదు. కట్టె పట్టుకొని వెళ్ళినా కూడా మీద కరవనికి ఉరికొస్తున్నాయి గుంపులు గుంపులుగా. అవి గ్రామాల్లో ఉన్న పెంకుటిండ్లు. ఆ ఇళ్ళలో ఉన్న ప్రజలు ఎంత బాధపడుతున్నారో, ఎంత నష్టపోతున్నారంటే ఆ అంత కోతుల గుంపు ఒక్కసారిగా ఇండ్ల మీదకి వెళ్ళి ఆ పెంకులన్నీ తీసేయడము, విరిచేయడము. పాపము అవి తీసి విరిచేసినప్పుడల్లా మళ్ళీ తెచ్చుకొని వాటిని సర్దుకోవడము. ఎంత ఇబ్బంది అవుతుందో జనాలకైతే. ప్లీజ్ దయచేసి అందరూ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ప్రజలందరూ కలిసి ఒక్కటై పోరాడదాం ఫ్రెండ్స్. అట్లా ఇళ్ళ మీద కప్పులు తీసేయడం వల్ల వర్షాకాలంలో వర్షానికి ఆ ఇళ్ళలో నీళ్లు దూరి జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఇంట్లో సామాన్ అంతా తడిచి వాటిని పట్టుకొని ఎంత కష్టపడుతున్నారో.